మీరు ఒక మాట అన్నారు, సస్పెండ్ ఎందుకు చేశారో తెలియదని. ఎందుకు చేశారంటే కారణం అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి వ్యతిరేకంగా పదే పదే రెగ్యులర్గా మాట్లాడుతూ వస్తున్నారు. ఎయిర్పోర్ట్లో మీరు ఆ విదేశాల నుంచి వచ్చినప్పటి నుంచి సంతోష్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ద్వారా దానివల్ల అయ్యో లేదు లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు భరత్ గారు. ఫస్ట్ డే ఓన్లీ 2 times మాట్లాడాను నేను ఓవరాల్ గా. నేను మార్చిలో లెటర్ లీక్ ఇష్యూ వచ్చినప్పుడు దయాలు ఉన్నాయన్న మాట ఒకసారి మాట్లాడితే మీకే బాగా గుర్తుంది డేట్. ఆ తర్వాత కాళేశ్వరం ఇష్యూలో మాట్లాడిందే నేను మధ్యలో ఎక్కడ మాట్లాడానండి? మిగతా అంతా మధ్యలో నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను. ఓన్లీ ఒకటే ప్రెస్ మీట్, ఓన్లీ 1 ప్రెస్ మీట్. నన్ను సస్పెండ్ చేసిన తర్వాత అన్నాను, సస్పెండ్ చేసే కన్నా ముందు నేను ఒకటే ప్రెస్ మీట్, అది కూడా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేశారు కాళేశ్వరంలో అన్నప్పుడు నేను కౌన్సిల్లో మాట్లాడడానికి వచ్చాను. ఆ రోజు విదేశాల నుంచి చాలా హడావుడిగా వచ్చేసరికి కౌన్సిల్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అనుకున్న స్థాయిలో రియాక్ట్ అవ్వలేదు. వేరే ఎవరో చేసిన తప్పుకు కేసీఆర్ గారిని ఎందుకు బలి చేస్తున్నారు అన్న చందాన ఆ రోజు నేను బలంగా మాట్లాడాను. మరి అదే యాంటీ పార్టీ యాక్టివిటీ కూడా చెప్పలేదు కదా పార్టీ. కానీ గమ్మత్ ఏంటంటే 100% యాంటీ పార్టీ రవీందర్ రావు గారు నన్ను సస్పెండ్ చేశారు పార్టీలోంచి, ఆయన సంతకాలు పెట్టి. అప్పటి వరకు ఆయన డిసిప్లిన్ కమిటీ అంటే మరి అది ఎక్కడుందో కొత్తగా సోమా భరత్ గారి పేరుతో ఒకటి, అట్లా రవీందర్ రావు గారి ఇన్వాల్వ్మెంట్తో లెటర్. చాలా గమ్మత్ అనిపించింది నాకు, ఎందుకంటే ఆయనే యాక్చువల్లీ నాకంటే ఎక్కువ కేసీఆర్ గారిని విమర్శించారు ఆ టైంలో. సరే పార్టీ నుండి బయటకు వచ్చినాక నేను ఒక ఆబ్జెక్టివ్ స్టాండ్ తీసుకున్నాను, అది వేరే విషయం. బట్ అంతకన్నా ముందు నేను ఓన్లీ 2 ప్రెస్ మీట్స్ అండి, మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. 2 ప్రెస్ మీట్స్ చాలా ఎక్కువ డ్యామేజ్ చేసింది బీఆర్ఎస్ ని. జూబ్లీహిల్స్ ఓటమిలో లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో బెటర్ రిజల్ట్ రాకపోవడానికి మీరే కారణం అని అనుకుంటున్నారు వాళ్ళు. సొంత కుటుంబ సభ్యురాలే అట్లా మాట్లాడితే నిజమే అయి ఉండొచ్చని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. అంటే తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? నేను మాట్లాడడమా, లేకపోతే నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేయడమా, లేకపోతే అటువైపు నుండి చేయాల్సినంత పని చేయకపోవడమా? అన్నీ ఉంటాయి కదా, సిచ్యువేషనల్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ప్రతి ఎలక్షన్కి ప్రతి డ్యామేజ్కి నేనే కారణం అంటే ఒక వ్యూ అది. ఇంకొక వ్యూ ఏంటంటే అవతల సైడ్ నుంచి కూడా చేసుకోవాలి కదా, చేసే రిపేర్ చేయాలి, డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. సో వాళ్ళు కూడా చేయలేదనే కదా అర్థం. ఓకే. సో ఒకటి మేడం, మీరు ఆ రోజు నా కౌన్సిల్లో గుర్తుంది, కాళేశ్వరం మీద కేసీఆర్ పేరు కాళేశ్వరం రిపోర్ట్లో కేసీఆర్కు నోటీసులు ఇస్తే ఊరుకుంటారా? నాకైతే అసలు నేను భూమి బద్దలు చేసేదాన్ని, నేనైతే మొత్తం ధర్నా చేసేదాన్ని, కనీసం కేసీఆర్ నోటీసులు ఇస్తే రెస్పాండ్ గారా అని మీరు మాట్లాడారు, నాకు గుర్తుంది. అసలు కేసీఆర్ పేరు తీసేందుకు ఎంత దమ్మని ధర్నా కూడా చేశారు ఇందిరా పార్క్ లో. కానీ మొన్న మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఎవనికిరా నువ్వు జాతిపిత అని, ఆయనకంటే 17-18 సంవత్సరాలు పెద్ద వ్యక్తిని ఉద్దేశించి ఆ విధంగా రా అని మాట్లాడినప్పుడు ఎవనికిరా నువ్వు జాతిపిత అని చెప్పి ఆయన వెలమ ఎమ్మెల్యేల పేర్లందరూ కూడా చెప్పాడు. అది మాట్లాడినప్పుడు మీకు ఎందుకు ఉక్రోషం రాలేదు, ఎందుకు కోపం రాలేదు? మాట్లాడాను కదా ఆ రోజు. మీ స్థాయికి మించి ఒక వ్యక్తి గురించి ఇంత అమర్యాదగా మాట్లాడడం తప్పు అని నేను స్పందించాను. ఆ తర్వాత వెలమ కమ్యూనిటీ మీద సీఎం గారు మాట్లాడినప్పుడు కూడా నేను ఒకదాన్నే స్పందించాను. మీరు ఒక కమ్యూనిటీ మీద ఎట్లా అంటారు, ఏ కమ్యూనిటీని కూడా అగౌరవపరచొద్దు, ఎట్లా మాట్లాడతారని ఆ 2 సందర్భాల్లో కూడా నేను స్పందించాను. అంటే చాలా డిగ్రీ ఎక్కువ ఉంది కదా ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడింది అయితే, మీకు తెలుసు మున్సిపల్ ఎన్నికల ముందు మాట్లాడింది అయితే చాలా వైరల్ అయింది. తగినంత అప్పుడు ఎందుకు రాలేదు అని క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అప్పుడు ఎందుకు రెస్పాండ్ కావట్లేదని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అదే డిగ్రీలో బీఆర్ఎస్ పార్టీలో లేను కదండి నేను. బీఆర్ఎస్ పార్టీలో లేదు. మీరు ఇక్కడ ఒక మంచి ఇష్యూ మీ ద్వారా క్లారిఫై చేయొచ్చు ప్రజలకు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో నుంచి నన్ను సస్పెండ్ చేశారో, ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి స్వతంత్రంగా నేను ప్రజల్లోకి వెళ్తానని చెప్పాను అన్నాడు, ఒక కీలకమైన ప్రకటన చేశాను నేను పార్టీలో జాయిన్ కాకముందు కేసీఆర్ గారు ఫోటో పెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నేను పార్టీలో లేను కాబట్టి కేసీఆర్ గారు ఫోటో లేకుండా ముందుకెళ్తా అని చెప్పాను. ఎందుకంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవద్దు అనేటటువంటి ఉద్దేశంతో నేను స్వయంగా చేసే పనులు ప్రజలకు చెప్పాలి, నన్ను నేనుగా నా ఐడియాస్తో ప్రజల్ని కన్విన్స్ చేసుకోవాలని ఒక గుండె ధైర్యంతో నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన. సో అప్పటికే నేను బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అయిపోయాను. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రి గారు తిట్టినప్పుడు కూడా మర్యాద కాదు, ఇట్లా రాజకీయాల్లో ఉండొద్దని నేను స్పందించాను.
అంతకు మించి డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో నేను లేను. నేను బీఆర్ఎస్లో లేను కాబట్టి. సో బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన పని అది. రాజకీయంగా సపరేట్ అయిపోయినప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా మా ఫాదర్ కదా అని సపోర్ట్ చేస్తే మళ్ళీ మీరే కూర్చొని చూసినావా వాళ్ళ ఫాదర్ సపోర్ట్ చేస్తుంది, తెల్లారులేస్తే మళ్ళీ అట్లా నన్ను కిల్ చేసే ప్రయత్నం చేస్తారు. అంటే రేవంత్ రెడ్డి అప్పుడు చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగా కంటే వ్యక్తిగతంగానే ఉన్నాయి. ఆయన ఇప్పుడు పాలసీ పరంగా తిట్టకుండా కేసీఆర్ గారు వేరు, బీఆర్ఎస్ వేరు కాదు కదండి. బట్ ఆ సమయంలో మీరు తండ్రిని డిఫెండ్ చేయాలి కదా. నేను నా ఆబ్జెక్షన్ చేశాను కదా, నా ఆబ్జెక్షన్ నేను ఆబ్జెక్టివ్ గా చెప్పాను. అంతకన్నా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకున్నాను. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆ తర్వాత పోరాటాలకు సంబంధించి మీరు మీ వల్ల రిజాల్వ్ అయిన ఇష్యూస్ ఉన్నాయా ఈ 10 నెలల్లో? ఇప్పుడు ఓకే కలెక్టర్ నుంచి వస్తే డెఫినెట్గా ఈ నిరాదీక్షను దాని ఆ క్రెడిట్లో కొంత పార్ట్ మీకు కూడా దక్కుతుంది, మిగతా పార్టీలు ఫైట్ చేస్తే దాని దక్కుతుంది. మీరు ఫైట్ చేసిన ఇష్యూస్లో కొంత గవర్నమెంట్ రిజాల్వ్ చేసిన ఇష్యూస్ ఉన్నాయా? బీసీ రిజర్వేషన్ రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెట్టారు, ఓకే. కానీ అది అల్టిమేట్గా బీసీ రిజర్వేషన్ గమ్యం తాకలే, ఏదో పేరుకు చట్టం చేశారు తప్ప అది ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ మన మున్సిపల్ ఎలక్షన్స్లో పార్టీ పరంగా కూడా ఇవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఎవరు కూడా మాట్లాడలే. పార్టీ పరంగా అయితే ఇవ్వచ్చు కదా. అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే బీఫామ్ లేదు, గుర్తు లేదు, కానీ పార్టీ పరంగా కూడా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు బీసీల కోసము మొత్తం ఈ రాష్ట్రంలో నేను జైలుకి వెళ్ళక ముందు నుంచి కూడా ఫస్ట్ మాట్లాడిందే నేను. తెలంగాణ జాగృతి నుండి ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం పనిచేస్తామని చెప్పామో అప్పుడే మిగతా సంఘాలు మాట్లాడడం మొదలుపెట్టినాయి. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాండి, ఎవరు అవునన్నా కాదన్నా కామారెడ్డి డిక్లరేషన్ మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన సంస్థ ఏదన్నా ఉందా అంటే ఈ రాష్ట్రంలో కేవలం తెలంగాణ జాగృతియే, అందులో వేరే అనుమానమే లేదు. ఎందుకంటే మేము దాన్ని ఎట్లా లింక్ చేసాము, నేను అంతకుముందు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఫైట్ చేసి సాధించుకున్నాను కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలి అనే డిస్కషన్తో మొదలుపెట్టి 42% పూలే గారి 42% రిజర్వేషను, అట్లానే సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని గుర్తించాలని చెప్పడం, అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలని చెప్పడం, ఇట్లా అనేక అంశాలు తీసుకుంటూ వచ్చాను. అనుకున్నట్టుగా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలి అసెంబ్లీలో అని మేము అడిగితే ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి అసెంబ్లీలో కాదు ట్యాంక్ బండ్లో పెడతామని చెప్తున్నారు. సావిత్రిబాయి పూలే గారిది అఫీషియల్గా సెలబ్రేట్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అఫీషియల్గా ఇప్పుడు విమెన్ టీచర్స్ డే కింద సావిత్రిబాయి పూలే గారి జయంతి సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము బీసీ బిల్స్లో 3 బిల్లులు సపరేట్ ఉండాలి, పాలిటిక్స్కి వేరు, ఎడ్యుకేషన్కి వేరు, ఎంప్లాయ్మెంట్కి వేరు అని ఆర్గ్యుమెంట్ ఈ రాష్ట్రంలో చేసిన ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఇంకెవరు కూడా బీసీ బిల్లు గురించి అంత టెక్నికల్గా అంత డెప్త్గా ఆలోచించలేదు. మేము 3 బిల్లులను రిపీటెడ్గా చెప్తూ వస్తే ప్రభుత్వం చివరికి 2 బిల్లులు పెట్టింది, ఒకటి రాజకీయాలకి, ఒకటి విద్యా ఉద్యోగాలకి. అట్లా ఆర్డినెన్స్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము ఈ బిల్లులు పంపాము ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయని చెప్పి ఆయన ప్రయత్నం చేయలేదు, అఖిలపక్షం తీసుకెళ్లలేదు. ఆ సమయంలో కేవలం జాగృతి సంస్థ మళ్ళీ లీగల్ ఎక్స్పర్ట్స్తో సంప్రదించి అక్కడ ప్రెసిడెంట్ దగ్గర బిల్లులు ఆగినా కూడా మీరు ఇక్కడ ఆర్డినెన్స్ పెడితే గవర్నర్ మీద ప్రెషర్ పెడితే అవకాశం ఉంటుంది, ఆర్డినెన్స్ పెట్టండి లేకపోతే రైల్ రోకో చేస్తాను అని అన్న ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి. ఢిల్లీ దాకా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాం, దాని పర్యవసానం ఆర్డినెన్స్ పెట్టారు. దాని తర్వాత గవర్నరు దగ్గర పెండింగ్ అయింది, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ అయింది, అది వేరే విషయం. కానీ బీసీ బిల్లులో ప్రతి దశలో ఇన్వాల్వ్ అయిన సంస్థ కేవలం తెలంగాణ జాగృతే. మేము బీసీ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడన్నా మీకు పంపిస్తాను భరత్ గారు, మీరు ఇంటలెక్చువల్ కాబట్టి మీరు చదవండి. ఎంత డీటెయిల్గా అధ్యయనం చేసి మేము బీసీ కమిషన్కు, డెడికేటెడ్ కమిషన్కి రిపోర్ట్ ఇచ్చాం. అదే బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, సింగిల్ పేజీ కూడా డ్రాఫ్ట్ ఇచ్చారో ఇవ్వలేదు కూడా నాకు అనుమానమే. సో అంత డెడికేటెడ్గా బీసీల కోసం పనిచేసిన సంస్థ